హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను. సంక్రాంతికి వస్తున్నాం రేవెవ్లో కి బేసికల్లీ ప్రాక్టికల్లీ లాజికల్లీ ఫుల్లీ నవ్వులే నవ్వులు సంక్రాంతికి వస్తున్నా మూవీ రివ్యూ. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే వీళ్ళిద్దరి కలయిక నుంచి సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం వస్తుందనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలతో ఊపేయడం. అనిల్ వెంకీల కామెడీ మ్యాజిక్ మరోసారి అలరించనుందన్న భరోసా కనిపించడం ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది, కడుపుబ్బా నవ్వించిందా? కథేంటంటే, అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకేళ్ల అవసరాల శ్రీనివాస్ అతనితో స్వరాష్ట్రంలో ఓ 4-5 కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ నరేష్ వి.కే తనని హైదరాబాద్కు తీసుకొస్తారు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి చౌదరికి అప్పజెబుతాడు. అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదరరాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండిరాజు వెంకటేష్ను రంగంలోకి దించాలని భావిస్తారు. దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్కు పంపించడానికి భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ఎలా ఒప్పుకుంది? వీళ్లు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్లో ఎదురైన సవాళ్లేంటి అన్నది మిగిలిన కథ. ఎలా సాగిందంటే, ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం. ఇందులో ఓ బ్రేకప్ కథ మిళితమై ఉంటుంది. ఓ బడా వ్యాపారవేత్తను ఒక రౌడీ ముఠా కిడ్నాప్ చేయడం, అతన్ని కాపాడి తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ పాయింట్ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్లతోనే చెప్పేసిన వాళ్ల ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే అంశం. దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకుల్ని విసిగించకుండా సత్య ఆకేళ్ల కిడ్నాప్ డ్రామాతో కథ మొదలెట్టేసి రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి 15 నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయారు. ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం, మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివీలవ్వడం, భార్యపై తను చూపించే ప్రేమ, పిల్లలతో కలిసి చేసే అల్లరి, ఇంట్లో మామ నుంచి తనకెదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్, హాయ్ మెసేజ్పై నడిచే రచ్చ అన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. దీనికి తోడు గోదారి గట్టు మీద పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచిస్తాయి. మీను రాజుల ప్రేమకథ తెలిసాక భాగ్యం, ఆమె కుటుంబ సభ్యులు స్పందించే తీరు, సీఎంతో జరిపే ఫోన్ సంభాషణ, ఓ చిన్న మెలిక పెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్కు భాగ్యం ఒప్పుకోవడం, ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తించేలా చేస్తాయి. ప్రథమార్ధంలాగే ద్వితీయార్ధం కూడా ఓ కిడ్నాప్ డ్రామాతోనే మొదలవుతుంది. జైల్లో ఉన్న పాండే గ్యాంగ్ మెయిన్ విలన్ను కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడ. దీనికోసం హాస్పిటల్లో ఉత్తుత్తి కిడ్నాప్ పేరుతో భార్య, మాజీ ప్రేయసితో కలిసి చేసే హంగామా అక్కడక్కడా నవ్విస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి కథంతా ఊహలకు తగ్గట్లుగానే చాలా రొటీన్గా సాగుతుంది. నిజానికి ద్వితీయార్ధంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు. భాగ్యం, మీనులకు మధ్య నడిచే గిల్లి కజ్జాలు, వాళ్ళిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడా నవ్వులు పంచుతాయి. పతాక ఘట్టాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విలన్లను చావగొడుతూ ఫ్రస్ట్రేషన్తో హీరో చెప్పే జీవిత సూత్రాలు, మాస్ హీరోయిజాన్ని రుచి చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్ను తీర్చిదిద్దడం మనసుల్ని హత్తుకుంటుంది.
ఎవరిలా చేశారంటే గతంలో ఎన్నో పోలీస్ పాత్రల్లో కనువిందు చేసిన వెంకటేష్ ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. ఓవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా, మరోవైపు లవర్ బాయ్గా, ఇంకోవైపు సిన్సియర్ పోలీస్గా విభిన్న కోణాల్లో కనిపించారు. సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్తో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా తన ప్రేమకథ గురించి భార్యకు తెలిసాక ఓవైపు ఆమెతో, మరోవైపు ప్రేయసితో వేగలేక ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి. భాగ్యంగా ఐశ్వర్య, మీనుగా మీనాక్షి, వెంకీతో కలిసి పోటాపోటీగా నటించారు. వీళ్ల ముగ్గురి కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది. ఇక వెంకీ తనేడిగా చేసిన చిన్నోడు, వీటీవీ గణేశ్, ఉపేంద్ర, మురళీధర్ గౌడ్ తదితరులంతా తమవంతు మేర నవ్వించే ప్రయత్నం చేశారు. అవసరాల శ్రీనివాస్, సాయికుమార్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ఇది పూర్తిగా అనిల్ డైరెక్టర్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్. అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించారు. సినిమాలో ఆయన రాసుకున్న సంభాషణలు ఇటు యువతరాన్ని, అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం గాడి తప్పినట్లు అనిపిస్తుంది. సాగతిక సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి. కానీ అంతిమంగా ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపడంలో విజయం సాధించాడు. భీమ్స్ సంగీతం సినిమాకి మరో అదనపు ఆకర్షణ. పాటల ప్లేస్మెంట్స్ అన్నీ చక్కగా కుదిరాయి. వాటిని తెరపై చూపించిన తీరు కూడా కనుల విందుగా ఉంది. విజువల్స్ పండగకు తగ్గట్లుగా కలర్ఫుల్గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరిగా బేసికల్లీ ప్రాక్టికల్లీ లాజికల్లీ ఫుల్లీ నవ్వులే నవ్వులు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.